హలో నేను మిస్ చేస్తున్నాం. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల వెంబడి యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అలుముకుని ఉన్నాయి. ఏ క్షణమైనా సరే సైనిక చర్య ఉంటుంది అని పాకిస్తాన్ భావిస్తోంది. భారతదేశం కూడా పాక్ సైన్యం యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు రాడార్ల ద్వారా పరిశీలిస్తుంది. అంతే వేగంగా పాకిస్తాన్ కూడా వాళ్ళ రాడార్లని సరిహద్దులకి తరలించి భారత సైన్యం యొక్క కదలికలను గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా కొన్ని గంటల వ్యవధిలో భారత సైన్యం పాకిస్తాన్ మీద యుద్ధానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కు సంబంధించినటువంటి రక్షణ మంత్రి చెప్తూ ఉన్నారు. భారత ఆర్మీ విషయంలో కానీ భారతదేశం ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా సమాచారం ఉంది. కాబట్టి 24 నుంచి 36 గంటల మధ్యలో భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఆయన, పాకిస్తాన్ రక్షణ మంత్రి. అలాగే పాకిస్తాన్ కూడా రెడీ అవుతుంది, శతఘ్నులతోటి రెడీ అవుతుంది. ఏ శతఘ్నులు అంటే చైనా ఇచ్చినటువంటి శతఘ్నులతోటి రెడీ అవుతుంది. మొత్తం ప్రపంచంలో చైనా అత్యధికంగా ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్కి అమ్మింది. పాకిస్తాన్ ఎక్కువగా చైనా నుంచి కొనుగోలు చేసింది యుద్ధ సామాగ్రిని. వాటిలో శతఘ్నులు లేటెస్ట్వి పాకిస్తాన్ సమకూర్చుకుంది. ఆ శతఘ్నులు స్వయం శోధక శతఘ్నులు అంటున్నారు. వాటికి అవే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి శతఘ్నులు అంటున్నారు. వాటిని ఇప్పుడు బోర్డర్లో మోహరించి ఉన్నారు పాకిస్తాన్ సైన్యం. భారత్ పాకిస్తాన్ సరిహద్దులు వెంబడి ఈ శతఘ్నులను మోహరించి ఉన్నారు. స్వయం శోధక శతఘ్నులు అంటారు వాటిని. ఈ స్వయం శోధక శతఘ్నులు మేడ్ బై చైనా. ఈ చైనా పాకిస్తాన్కి వాటిని అమ్మింది. పాకిస్తాన్ వాటిని కొనుగోలు చేసింది, సమకూర్చుకుంది. అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జబ్బలు దరుచుకుంటుంది పాకిస్తాన్ సైన్యం. మరోవైపు పాకిస్తాన్ సైన్యంలో ఉండేటువంటి కమాండర్లు కొంతమంది, అలాగే పాకిస్తాన్ ఆర్మీ జనరల్, వీళ్ళందరూ కూడా బంకర్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ శతఘ్నుల్ని మోహరింపజేయటం, అలాగే వైమానిక దళాన్ని సరిహద్దుల వెంబటి విన్యాసాలు చేయించటం, అలాగే సరిహద్దుల్లో ఉండేటువంటి జవాన్లు ఫైరింగ్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో భారతదేశం సంయమనం పాటిస్తుంది. వీటన్నిటిని గమనిస్తుంది భారతదేశ రాడార్లలో పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది, ఎలాంటి యాక్టివిటీస్ని చేస్తుంది, ఎలాంటి ట్రయల్స్ని వేస్తుంది అనేది స్పష్టంగా అవగాహన ఉంది. రాడార్ల ద్వారా రికార్డ్ అవుతుంది. టెక్నాలజీ పరంగా పాకిస్తాన్తో పోల్చుకుంటే భారతదేశం చాలా హై ఎండ్లో ఉంది. హై రెజల్యూషన్కి సంబంధించినటువంటి పరికరాలని వాడుతూ ఉన్నారు. పైగా ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్ ద్వారా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కదలికలను పసిగడుతూ ఉంది. దాంట్లో భాగంగానే లాంచ్ ప్యాడ్లని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ సైన్యం వాళ్ళని షెల్టర్లకి తీసుకెళ్తున్నారు. పీఓకేని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఖాళీ చేసి వెళ్ళిపోయి బంకర్లో దాక్కుంటున్నారు. ఇప్పుడు బంకర్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీయాలంటే భారతదేశానికి, భారత సైన్యానికి ఉన్నటువంటి బోఫార్స్ శతఘ్నులని గతంలో పాకిస్తాన్ మీద ప్రయోగించి గెలిచారు. ఎప్పుడు 1999లో అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఆ టైంలో జరిగినటువంటి యుద్ధంలో బోఫార్స్ శతఘ్నులను ప్రయోగించి అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించారు. ఈవెన్ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులని ధ్వంసం చేసేసారు బోఫార్స్ శతఘ్నుల ద్వారా. సో కాబట్టి బోఫార్స్ శతఘ్నుల్ని మోహరించి ఉంది భారత సైన్యం సరిహద్దుల వెంబటి. వీటితో పాటు మిసైల్స్, విక్రాంత్ లాంటి ఓడలతో పాటు అరేబియా సముద్రంలో అనేకమైనటువంటి విన్యాసాలు భారత సైన్యం చేస్తూ ఉంది. యుద్ధ సన్నాహాలను చేసుకుంటూ ఉంది భారత సైన్యం. జల మార్గం ద్వారా, వాయు మార్గం ద్వారా, భూమార్గం ద్వారా
త్రివిధ దళాలు ఒకేసారి ముట్టడించాలి, పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలి, ఒకేసారి పాకిస్తాన్ని క్లోజ్ చేయాలి అనేటువంటి వ్యూహంతో ఇప్పుడు భారత సైన్యం వ్యూహాలను రచించుకుంటూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే బోఫోర్స్ శతఘ్నుల్ని ప్రయోగించడం ద్వారా పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ మీద గెలిచారో అదే తరహాలో ఇప్పుడు భారత సైన్యం బోఫోర్స్ శతఘ్నుల్ని నమ్ముకుంది. వీటికంటే హై ఎండ్గా ఉండేటువంటి శతఘ్నులు కూడా ఉన్నాయి. కానీ గత యుద్ధంలో బోఫోర్స్ శతఘ్నులు బాగా పనిచేసాయి కాబట్టి వాటిని ముందుంచి ఆ తర్వాత హై ఎండ్లో ఉండేటువంటి వాటిని కూడా రెడీ చేసి పెడుతూ ఉన్నారు. ఇంకొక వైపు గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడి, అలాగే ఇతర ప్రాంతాల్లో పార్లమెంట్లో జరిగినటువంటి దాడి, ఊరిలో జరిగినటువంటి దాడి, ఇవన్నీ కూడా ఉగ్రవాద దాడులు. పుల్వామాలో జరిగినటువంటి దాడి కానీ, పార్లమెంట్లో జరిగినటువంటి దాడి కానీ, ఊరి సెక్టార్లో జరిగినటువంటి దాడి కానీ, ఇవన్నీ కూడా ఉగ్రవాద దాడులు. ఆ ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు భారత సైన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ దేశానికి బాగా తెలుసు. అందుకే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత 3 సార్లు భారత సైన్యం ఏ విధంగా వ్యవహరించిందో అదే తరహాలో వ్యవహరిస్తుందా, లేదంటే పూర్తి స్థాయి యుద్ధానికి వస్తుందా అనేటువంటి సందేహం, అలాంటి ఆందోళన ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. పార్లమెంట్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కేవలం సరిహద్దుల్లో ఉండేటువంటి ఉగ్రవాద సంబంధించినటువంటి పోస్టులని, ఉగ్రవాద స్థావరాలని మీద దాడి చేశారు భారత సైన్యం. ఆ తర్వాత పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రతీకార చర్య తీసుకుంది, సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ అవతలకు వెళ్ళిపోయారు. పాకిస్తాన్ అవతలకు వెళ్ళిపోయి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాల్లో ఉన్నటువంటి 200 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు భారత సైన్యం. దాదాపుగా ఉగ్రవాదం అంతమైపోయిందని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఊరి సెక్టార్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత సేమ్ అదే తరహాలో భారత సైన్యం రియాక్ట్ అయింది. అంటే ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్గా చేసుకొని భారత సైన్యం ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అయింది 3 సార్లు ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంలో. ఈసారి కూడా అలానే ఉంటుందా అంటే అలా ఉండదు అని చెప్పి అంచనా వేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ తోటే ఉగ్రవాదులు సగం లేపేశారు. మరి సర్జికల్ స్ట్రైక్స్ కంటే కూడా బలమైనటువంటి భారత సైనిక చర్య దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి ఆందోళన ఇప్పుడు. అందుకే చైనాకు సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు, టర్కీకి సంబంధించినటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద దేశాలు, అగ్రదేశాలు మాత్రం భారతదేశానికి అండగా ఉన్నాయి. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు భారతదేశానికి అండగా ఉంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి, అంతం చేయాలి, దానికోసం భారతదేశానికి సపోర్ట్గా నిలవాలి, మద్దతు పలకాలి అనేటువంటి అభిప్రాయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఉంది. ఒక్క టర్కీ మాత్రం ఆయుధాలని అందజేస్తుంది పాకిస్తాన్కి. చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే రియల్ యుద్ధం వస్తే పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య అప్పుడు చైనా యొక్క వ్యూహం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. దానికి కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ వేసి పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా భారతదేశాన్ని కాదని పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసిన అవకాశం చైనాకి లేదు అని చెప్పి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు దౌత్య సంబంధాలు, విదేశాంగ విధానాన్ని పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తున్నారు. సో యుద్ధ సన్నాహాల్లో భాగంగా పాకిస్తాన్ బలాలేంటి, బలహీనతలేంటి, ఆ దేశం మీద యుద్ధం చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఆర్థికంగా పరిణామాలు ఏంటి, దౌత్యపరంగా పరిణామాలు ఏంటి, విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చిస్తూ ఉంది భారత ప్రభుత్వం. అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. అజిత్ దోవల్ ఆయన కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి యుద్ధం అనేది చాలా వరకు ఉండకపోవచ్చు, కానీ పాక్షిక యుద్ధం గత 3 సార్లు చేసినటువంటి దాడుల కంటే కూడా ఈసారి తీవ్రమైనటువంటి దాడులు పాకిస్తాన్ మీద ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఢిల్లీలో ఉన్నటువంటి హడావిడిని బట్టి
మనం అవగాహన చేసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి యుద్ధ సామగ్రి ఏంటి, సైన్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు డేటా ఉంది. ఈ డేటా ఎవరు ఇచ్చారు? గ్లోబల్ ఫైర్ పవర్ ఇచ్చింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇది ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి బలాలు ఏంటి, ఎవరెవరికి ఎన్ని శతజ్ఞులు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత యుద్ధ సామగ్రి ఉంది అనేది క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ ఎవరు బలం ఎంత. రెగ్యులర్ సైన్యం 14,55,550 మంది రెగ్యులర్ సైన్యం ఉన్నారు భారతదేశానికి. పాకిస్తాన్కి 6,54,000 మంది ఉన్నారు. అంటే సగం, ఇంచుమించుగా సగం సైన్యం అంతే. భారతదేశ సైన్యంతో పోల్చుకుంటే రెగ్యులర్ సైన్యం సగం మంది ఉన్నారు పాకిస్తాన్కి. ఇక రిజర్వ్ బలగాలు వచ్చి 11,55,000 మంది ఉన్నారు. 11,55,000 మంది ఉన్నారు. అదే పాకిస్తాన్కి 5,50,000 మంది ఉన్నారు. అంటే సగం మంది కూడా లేరు. ఇక పారామిలిటరీ బలగాలు 25,27,000 మంది భారతదేశానికి ఉంటే పాకిస్తాన్కి కేవలం 5 లక్షలే ఉన్నారు. అంటే 4వ వంతు ఉన్నారు. ఇక వైమానిక దళం మొత్తం విమానాలు వచ్చేసి 2,229 భారతదేశానికి ఉన్నాయి. అదే పాకిస్తాన్కి వచ్చేసి 1,399, అంటే సగం ఉన్నాయి సుమారుగా. ఇక ఫైటర్ విమానాలు 513 ఫైటర్ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్కి 328 మాత్రమే ఉన్నాయి ఫైటర్ విమానాలు. ఇక రవాణా విమానాలు 270 ఉన్నాయి. పాకిస్తాన్కి 64 మాత్రమే ఉన్నాయి. ట్రైనర్ విమానాలు 351 ఉంటే భారత్కు, పాకిస్తాన్కి 565 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ట్రైనర్ విమానాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి పాకిస్తాన్కి. హెలికాప్టర్లు భారతదేశానికి 899 ఉంటే పాకిస్తాన్కి 373 ఉన్నాయి. ట్యాంకర్ విమానాలు 6 ఉన్నాయి భారతదేశానికి, 4 పాకిస్తాన్కి ఉన్నాయి. ఆర్మీ యుద్ధ ట్యాంకులు వచ్చేసి 4,201 ఉన్నాయి యుద్ధ ట్యాంకులు. పాకిస్తాన్కి వచ్చేసి 2,627, అంటే సగం ఉన్న యుద్ధ ట్యాంకులు. సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ అంటే ఎందుకని నేను చెప్పాను, స్వయం శోధక అని. సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ ఇవి 100 ఉన్నాయి భారతదేశానికి. పాకిస్తాన్కి 662 ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇక టోడ్ ఆర్టిలరీ ఇవి 3,975 ఉన్నాయి. పాకిస్తాన్కి 2,625 ఉన్నాయి. మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్ 264 ఉన్నాయి. పాకిస్తాన్కి 600 ఉన్నాయి. ఆర్మ్డ్ వెహికల్స్ భారతదేశానికి 1,48,594 ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటే పాకిస్తాన్కి 17,516 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 1వ వంతు, అంటే ఆల్మోస్ట్ దీంట్లో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇక నౌకాదళం వచ్చేసి సముద్రాల్లో మొత్తం యుద్ధ నౌకలు 293 ఉన్నాయి. యుద్ధ నౌకలు పాకిస్తాన్కి 121 ఉన్నాయి. విమాన వాహక నౌకలు 2 ఉన్నాయి. విమాన వాహక నౌకలు పాకిస్తాన్కి 0. ఇప్పుడు అందుకే INS విక్రాంత్ అనేది అరేబియాలో హల్చల్ చేస్తుంది. దాన్ని చూసి పాకిస్తాన్కి చోట్ల పడుతున్నాయి. ఇక జలాంతర్గాములు ఇవి భారతదేశానికి 18 ఉన్నాయి, పాకిస్తాన్కి 8 మాత్రమే ఉన్నాయి. సో ఇది కంపేర్ చేస్తే కనుక భారతదేశానికి అలాగే పాకిస్తాన్కి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అలాగే బలగం. ఇక భారత ఆర్మీ ఆయుధ పరంగా రవాణా పరంగా పాక్ ఆర్మీ కంటే చాలా బలమైంది. భారత నౌకాదళంతో పోలిస్తే పాక్ నౌకాదళం ఎప్పుడు చాలా బలహీనమే. నౌకాదళం అంటే సముద్ర మార్గం నౌకాదళం. అయితే వాయుసేన పరంగా పాక్ సంఖ్యాబలంలో వెనకబడి ఉన్నప్పటికీ నాణ్యత శిక్షణలో భారత్ కంటే కొంత ముందంజలో ఉండేది. వాయుసేన కొంచెం శిక్షణలో ముందుంది భారతదేశం కంటే కూడా పాకిస్తాన్. 1990 తర్వాత భారత్ ఆ లోటుని చాలా వరకు అధిగమించింది. సుఖోయ్ 30 రాఫెల్ వంటి విమానాలని సమకూర్చుకోవడం ద్వారా పాకుకు అందనంత ముందంజలో నిలబడింది. సో వాయు మార్గంలో కూడా వాయుసేన కూడా ఇప్పుడు బలపడింది పాకిస్తాన్ కంటే. 1990 వరకు కొంత బలహీనంగా ఉండేది భారతదేశం, ఇప్పుడు బలపడింది రాఫెల్ వచ్చిన తర్వాత, సుఖోయ్ 30 రాఫెల్ వచ్చిన తర్వాత. కానీ గత 10 ఏళ్ళుగా ఒక్క యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయకపోవడం, ఉన్న విమానాలు పాతబడి రిటైర్ అయిపోవడం, స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలు తయారీ నత్తనడకన సాగుతుండడం వల్ల భారత్ యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోయింది. అటు పాక్ ఇటు చైనా 2 దేశాలతో ఒకేసారి యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి భారత్ వద్ద 42 స్క్వాడ్రన్ల, అంటే ఒక స్క్వాడ్రన్ అంటే సుమారుగా 18 యుద్ధ విమానాలు ఉండాలనేది రక్షణ నిపుణుల సిఫారసు.
ప్రస్తుతం అది 31 స్క్వాడ్రన్లకు పడిపోయింది. దీనిపై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. క్షిపణుల పరంగా పాక్ కంటే భారత్ చాలా ముందంజలో ఉండడం వల్ల ఈ లోటును కొంత అధిగమించవచ్చు. అయితే పాక్కు మద్దతు ఇస్తామని చైనా ప్రకటించినటువంటి నేపథ్యంలో రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం రాని రీతిలో భారత్ తన సైనిక దౌత్య వ్యూహాలను రూపొందించాల్సి ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు? ఇక్కడ గ్లోబల్ ఫైర్ పవర్ మొత్తం ఆయుధ సంపత్తిని అంచనా వేసి భారత్ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, పాకిస్తాన్ బలాలేంటి, బలహీనతలేంటి అనేది తేల్చింది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా, పాకిస్తాన్ రెండు ఒకటి కాకుండా చూసుకోవాలి. అందుకోసం దౌత్యపరమైనటువంటి సంబంధాలు, విదేశాంగ విధానం వీటిని ఇప్పుడు భారతదేశం పకడ్బందీగా చూస్తుంది. దాంట్లో మునిగి తేలి ఉన్నారు అజిత్ దోవల్. సో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తామని చెప్పింది పరోక్షంగా, కానీ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి కనుక దిగకపోతే మొదటి ఊపులోనే పాకిస్తాన్ లేచిపోతుంది. ఒకవేళ రెండు దేశాలు కలిసి వస్తే అప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సి ఉంటుందనేది గ్లోబల్ పవర్ ఇచ్చినటువంటి నివేదిక. సో కాబట్టి శతజ్ఞులు ఇరువైపులో మోహరించి ఉంచారు, రాడార్లు ఇరువైపులో మోహరించి ఉన్నాయి. అటు పాకిస్తాన్ సైన్య కదలికలను భారతదేశం సైన్య కదలికలను పాకిస్తాన్ అబ్జర్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ డేటా అంతా చూసిన తర్వాత యుద్ధానికి వెళదామా లేదా దౌత్యపరంగా విదేశాంగ విధానం పరంగా మధ్యమార్గమైనటువంటి నిర్ణయంతో వెళ్దామా అనేది మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.